అనగనగా ఒక నదిగట్టున ఉన్న చిన్న ఊరు. ఆ ఊర్లో జనాలంతా ప్రశాంతంగా ఐక్యంగా జీవించేవారు. ఊరి మధ్యలో ఒక పాత గుడి. రోజూ గ్రామస్తులంతా అక్కడికి వచ్చి భక్తితో పూజలు చేసేవారు. ఒక సంవత్సరం అకాల వర్షాలు కురిశాయి. నది పొంగింది. వరద ఊర్లోకి దూసుకొచ్చింది. ఇళ్లన్నీ నీట మునగడం మొదలయ్యాయి. ప్రాణాలు కాపాడుకోవడానికి గ్రామస్తులంతా తమ ఇళ్లను వదిలి ఎత్తైన ప్రాంతాలకు బయలుదేరారు. ఒక పెద్ద మనిషి గుడివైపు పరిగెత్తాడు. పూజారిగారు, వరదలొచ్చాయి, ఇక్కడ ఉండటం ప్రమాదం, మాతో వచ్చేయండి అని వేడుకున్నాడు. పూజారి ప్రశాంతంగా నవ్వి, నా స్వామి నన్ను కాపాడతాడు, మీరు వెళ్ళండి అన్నారు. నీళ్లు నడుముదాకా వచ్చాయి. గుర్రపు బండిలో వెళ్తున్నవారు ఆగి పూజారిని ఎక్కమన్నారు. కాని ఆయన మళ్ళీ అదే మాట, దేవుడే నన్ను కాపాడతాడు. ఇంకొంచెం సేపటికి నీళ్లు మెడదాకా వచ్చాయి. పడవలో వెళ్తున్నవారు బ్రతిమాలుకున్నారు, ఇక్కడ ఉండటం ప్రాణాంతకం. కాని పూజారి వినలేదు. చలితో వణుకుతూ గుడిగోపురం మీద కూర్చున్న పూజారి మొదటిసారి భయపడ్డాడు. దేవుడా, నిన్నే నమ్ముకున్నాను, రోజూ పూజ చేశాను, నన్ను కాపాడవా అని కన్నీళ్లతో అడిగాడు. మూర్ఖుడా, మనిషిని పంపించాను, బండిని పంపించాను, పడవను పంపించాను, నువ్వే వాటిని తిరస్కరించావు. నువ్వు నన్ను గుర్తుపట్టకపోతే అది నా తప్పా? ఆ మాటలతో పూజారికి జ్ఞానోదయం అయింది. తన పొరపాటును అర్థం చేసుకున్నాడు. మరో పడవ వచ్చింది. ఈసారి పూజారి ఏ మాట లేకుండా పడవ ఎక్కాడు. ప్రాణాలతో బయటపడ్డాడు. దేవుడెప్పుడూ ఆకాశం నుంచి దిగిరాడు. మనుషుల రూపంలో, అవకాశాల రూపంలో మన దగ్గరికే వస్తాడు. ఆ దేవుణ్ణి గుర్తించడమే నిజమైన భక్తి. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి.